10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజలు 10 ఏళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల 10 ఏళ్ల నిరీక్షణ ఇందిరమ్మ ఇళ్లతో తీరబోతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా సీఎం రేవంత్ మంత్రుల హయాంలో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలో పాలన సాగుతుందని తెలిపారు. దయ్యాలు వేదాలు వల్లిస్తాయట పాతకాలం. నాకు కూడా తెలియదు, విన్నాను. ఇప్పుడు 10 ఏళ్ళు రాక్షసులాగా ఈ రాష్ట్రాన్ని భక్షించి 10 ఏళ్ళు ఏం వెలగబెట్టారు? మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఎందుకు ఇవ్వలే బీద ప్రజానికని నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు మీరు 10 ఏళ్ల కాలంలో ఎందుకు ఇవ్వలే? అన్ని దొంగ మాటలు చెప్తా ఉన్నారు. 6 లక్షలు ఒక లెక్క అమ్మా, 3.5 కోట్లలో అసలు ఏమి ఇవ్వలేదని నేను చెప్తాను. నాకున్న లెక్క ప్రకారం ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాల్సిన అవసరం మీరు గుర్తించలేదు 10 ఏళ్లుగా? అంటే బీద ప్రజానికం యొక్క బాధ మీకు పట్టలే. డబుల్ బెడ్రూమ్ ప్రతి ఎన్నికలో మాట్లాడిన మీరు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారో ఈ కేటీఆర్ గారు లెక్క చెప్పాలి. అలా మీకు దమ్ము, ధైర్యం, ప్రజాస్వామ్య నమ్మకం, నేను ఒక రాజకీయ నాయకుడు, నాకు కొంత విలువ ఉంది, ప్రజల్లో నాకు కొంత పరువు ఉంది అనుకుంటే మీ అందరినీ పిలిచి లెక్క చెప్పాలి. ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు ఈ 10 ఏళ్లలో. అరే మీకు మాకు పోలికేంటయ్యా? మీరు 10 ఏళ్ళలో చేయలే, మేము సంవత్సరం చేసి చూపిస్తా ఉన్నాం. బీఆర్ఎస్